చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను. సో నేనైతే ఇవాళ వర్క్ వీడియోతో అయితే వచ్చేసాను అనమాట. వర్క్ వీడియో ఏంటంటే న్యూ ఇయర్ దగ్గరికి వస్తుంది కదండి. సో న్యూ ఇయర్కి అయితే నేను సరికి అయితే వేయించాలి. అండ్ 2 days బ్యాక్ అయితే నేను ఆర్డర్ చేసిన సరికి అయితే నాకు 1 year సరికి అయితే వచ్చేసింది అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ సరికి ఏంటంటే సరికి అంతా నేను లోపల దించేసుకున్నాను ఆ రూమ్లో. అండ్ నేనైతే తెనాలి సరికి వేయించుకుంటాను కదా, విజయవాడ అంటే చాలా లాంగ్ అయిపోతుందని చెప్పేసి ఇప్పుడు ఈ బయట సరుకులు అనమాట. ఇదిగోండి కట్టలు చూసారా, 1 2 3 4 5 6 7 కట్టలు వచ్చినాయి. ఈ కట్టలు వచ్చేసి విజయవాడ నుంచి వచ్చినాయి నాకు అనమాట. ఎవరు వేసారు ఏంటనేది నేను అయితే పేరు మెన్షన్ చేయలేండి, వాళ్ళకి కూడా ప్రాబ్లం అవుతుంది. సో ఈ సరికి అయితే విజయవాడ నుంచి సరికి వేరే ఊరు నుంచి మాకైతే పార్సల్ వచ్చిందనమాట. అండ్ గోపి గారు అయితే అక్కడ వాళ్ళ దగ్గర అయితే కొనేశారు, కాస్త తక్కువ రేటుకి కొన్నారనమాట. సో నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఈ సరుకు గురించి నాకు కావాలి కదా. సో మనీ అయితే నెలే తీసేసుకుంటాం, మనకి ఫ్యూచర్లో కూడా ఉపయోగపడితే. నాకు ఆ సరుకు అయిపోయిన వెంటనే ఈ సరుకు స్టార్ట్ చేయొచ్చు, లేదంటే నేను సరుకు ఇంకా స్టార్ట్ చేయలేదు కదా, ఇది కూడా ఓపెన్ చేసి స్టార్ట్ చేయొచ్చు అనేది అయితే అనుకొని సరే ఓకే అని చెప్పేసి అని వేయించేసేమని. సో నేనైతే ఇప్పుడు ఈ తెనాలి సరికి ఈ సరికి డిఫరెన్స్ అయితే నేను మీకు ఆల్రెడీ చూపించాను ఇంతకుముందు, ఇప్పుడు చూపిస్తాను అనమాట. ఇప్పుడు విజయవాడ సరికి ఎలా ఉందనే మీకు చూపిస్తాను, చూడండి. చాలామందికి తెలియదు కదా. సో ఇవి వచ్చేసి టాప్స్ అన్నమాట, విజయవాడ సరుకు టాప్స్. విజయవాడ నుంచే టాప్స్ వస్తాయి, కానీ టాప్స్ అంటే ఇవి తక్కువ రకం. అంటే అది 2 రూపాయలు ఉన్నది కాస్త 5 రూపాయలకి వస్తుంది అనమాట. అలాగా ఎగ్జాంపుల్ అలాగనమాట. అంటే ఇక్కడ బ్లాక్ ఉంది చూసారా, ఇది నేను వేయించుకునేసరికి వైట్ ఉంటుంది. సో క్వాలిటీ ఇంపార్టెంట్ అక్కడ. సో విజయవాడలో కొంతమంది ఏం చేస్తారంటే ఇలాంటి తక్కువ రకం వేయించుకుంటారు, కాస్త రూపాయి ఎక్కువ వచ్చేటట్టు. మనకు వచ్చేసి ఇక్కడ క్వాలిటీ ఇంపార్టెంట్ కదా, నేను రూపాయి ఎక్కువ ఇచ్చుకొని రూపాయి ఎక్కువకే క్వాలిటీ వేయించుకుంటాను. సో అలాగా ఇవి వచ్చేసి అరకేజీలు, ఇవి వచ్చేసి పావు కేజీలు అనమాట. ఇది వచ్చేసి పావు కేజీ, ఇది కూడా బ్లాకే వచ్చింది. కేజీలు కూడా ఇవి వచ్చినాయి, బ్లాక్ వచ్చేసింది. సో మాకైతే ఇవి నడవు అనమాట. సో నేను తీసేసుకున్నాను. నాకు ఇచ్చేవాళ్ళు ఏంటంటే ముందు చెప్పలా సరికి ఇలాంటిదని నాకు ముందు చెప్పున్నట్టయితే నేను అసలు తీసుకునేదాన్ని కూడా కాదు. సో బట్ ఏం చేస్తాను, తీసేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు డెలివరీ ఛార్జెస్ నాకు చాలా ఎక్కువైపోతుంది, చెరో సగం కూడా చెప్పాను నేను. సో ఇప్పుడు వచ్చేసి నాకు డెలివరీ ఛార్జెస్ మళ్ళీ నేను అటు పంపిస్తే నాకు మళ్ళీ ఆవిడ నా పర్సన్ వచ్చేసి ఇంకో డెలివరీ ఛార్జెస్ ఇవ్వరు కదా. సో నాకే లాస్ అనిపిస్తుంది. అండ్ లాస్ కాకుండా నేను చూసుకోవాలంటే నేను ఇప్పుడు వీటిని యూజ్ చేసి ₹1 ఎక్కువ అమ్మేసుకోవాలి కదా. సో న్యూ ఇయర్కి అయితే ఇవి పంపించేద్దాం. న్యూ ఇయర్ అయితే చాలామంది తీసుకుంటారు, కొట్టుకుపోతుంది అని చెప్పేసి ప్లాన్ అయితే వేసాను. అండ్ మీకు డిఫరెన్సెస్ చూపిద్దామని అయితే ఇప్పుడు అనుకుంటున్నాను. ఇప్పుడైతే నేను కట్ చేస్తాను, చాక్ పెట్టి కట్ చేసి అట్లా ఎలా ఉన్నాయి ఏంటని చూపిస్తాను. చాక్ వేద్దాం మీటి. కట్లు కూడా మార్నింగ్ వచ్చినాయి. కట్లు ఎలా ఉన్నాయి ఏంటని చూపిస్తే ఒక ఐడియా అనేది వస్తుంది. అండ్ ఆల్రెడీ మీకు చాలాసార్లు తెనాలి సరుకు అని అయితే చూపించా, ఇలా ఉంటుంది తెనాలి సరుకు అని. నేను ఏది బెస్ట్ కాదైతే నేను చెప్పనండి, ఎందుకంటే మనీ విషయం పరంగా మళ్ళీ వాళ్ళు వీళ్ళు ఫీల్ అయిపోతారు. సో నాకు బెస్ట్ అనిపించింది నేను వేయించుకుంటాను, తప్పదనిపించి వేయించుకున్నాయి. పాప వాళ్ళ ఇంట్లో బాగా ఇదిగా ఉందంట, ప్రాబ్లంగా ఉందంట. టెస్ట్ చూసారా, వేయించుకునేసరికి టెస్ట్ రాదు. ఏంటి ఇంత పలకలుగా ఉంది అని అనుకుంటున్నారు కదా. ఇది బాక్స్ షేప్ అసలు కానే కాదు. బాక్స్ షేప్ ఏంటో మీకు తెలుసు కదా, ఆల్రెడీ చూపించున్నాను. సో మీరైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ స్కిప్ చేయకండి వీడియోని. మీరు స్కిప్ చేసిన దాంట్లోనే మెయిన్ పాయింట్ అనేది ఉంటుంది అనమాట. స్కిప్ చేస్తే ఏంటంటే పాయింట్ మిస్ అయిపోతారు. నేను ఏం చెప్తున్నానని మీకు అట్లా స్కిప్ చేసుకుంటా ఉంటే అర్థం కాదనమాట. సో స్కిప్ చేయకుండా పాయింట్ అనేది చూసేసేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ సింబల్ ప్రెస్ చేయండి. ఇదిగోండి, ఇక్కడ మార్క్స్ ఉన్నాయి చూసారా,
నేను చూపిస్తాను. ఒక విధంగా చెప్పాలంటే విజయవాడ సరికి లాస్. ఎందుకంటారా, ఈ 4 తీసేసి ఇక్కడ జరగమ్మా. నేను ఫస్ట్లో లాస్ అయ్యాను ఇలాగా. సో మనకి వీటి వెయిట్ కూడా పడుతుంది అన్నమాట ఇక్కడ. సో అది పడకుండా చూసుకోవాలంటే తెనాలి ఈజ్ ద బెస్ట్. చూసారా, ఇది బాక్స్ షేప్ అది. మనకి కావాల్సిన బాక్స్ షేప్ ఇది కదా. బాక్స్ వచ్చేసి చూసారా, మధ్యలో పేపర్ అంటించుకొని చేసేసుకోవాలి. ఇది ఇలాగా నాకు తెనాల నుంచి వస్తాయి సేమ్. అసలు ఇలాగా డస్ట్ ఉండదు, అట్ట బాగుంటుంది. ఇది వంగిపోతుంది చూసారా, ఇది వంగిపోతే ఏంటంటే నాకు చాలా అట్లా అనేది లాస్ అయిపోతాయి. సో నాకు వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు అవి అట్ట వేస్ట్ అయిపోయింది నాకు. నేను ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి గబగబా ఇక్కడ దాకా పేపర్ అంటించుకోవాలి. నేను ఆటికైతే ఇక్కడ దాకైనా అంటిస్తా, కవర్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ దాకా పేపర్ అంటించుకుంటేనే ఈ పేపర్ ఈ అట్టకు ఉండిపోయి ఇక్కడ ఆగిపోతుంది అనమాట, సపోర్ట్ అనమాట. సో నాకు లాస్ వస్తుంది కదా. ఇలాగే చాలా అట్లా ఏంటంటే కొంచెం వీటిల్లో మందాలు ఉంటాయి, 24, 26 అలా ఉంటాయి అనమాట. సో మనం తక్కువ రకం వేయించుకుంటే అట్ట పాల్సిన వచ్చింది. ఇది కొంచెం మీడియం సైజు. సో ఇదే వంగిపోతుంది అంటే ఇంకో 2 సార్లు ఇట్ట అన్నాను, ఇది అయిపోయింది, ఇది ఊడిపోయింది. ఇది ఊడిపోతే నాకు బాక్స్ షేప్కి ఇది ఉండదు కదా. సో అలాగా అంటే మీరు చూసి వేయించుకునేటప్పుడు కాస్త మందాలు వేయించుకోండి. మందాలు వేయించుకుంటే మనకి లాస్, అవతల వాళ్ళకి బెస్ట్. ఎందుకంటే అట్లు తక్కువ వస్తాయి. అంటే క్వాలిటీ పరంగా చూసుకుంటే మందాలు రైటే, కాకపోతే మనకి లాస్. అట్లు ఇచ్చినవాడికి రైటు, తీసుకునేవాడికి రైటు, మనకి లాస్ ఎక్కడ. సో మీడియం సైజ్ ఈజ్ ద బెస్ట్. సో ఇది ఊడిపోయింది చూసారా. ఇప్పుడు వీటికి వచ్చేసేసరికి ఇలా ఉన్నదాన్ని ఇలా చేసేసాను కదా. ఇది అసలు కరెక్ట్, ఇది కాదు కదా. ఇప్పుడు ఈ 4 ముక్కలు తుంచాను. ఇలాగ 4 ముక్కలు ప్రతి అట్టకి మనం తుంచేసుకోవాలి. ఇవి రెండు కదా. ప్రతి అట్టకి నేను ఇట్లా తుంచుకున్నానని కూడా ఒక బస్తా వస్తాయి. ఈ బస్తా కలిపితే మనకి ఇంకా 2-3 కట్టలు ఎక్స్ట్రా వస్తాయి. కట్ వచ్చేసి 700, 800 ఉంది. ఎంత లాస్ మనకి. సో మీరు వేయించుకునేటప్పుడు చూసి జాగ్రత్తగా వేయించుకోండి. అండ్ నేను వేస్ట్ అనట్లేదు, బెస్ట్ అనట్లేదు, ఎందుకంటే ఇలాగుంటాయి. సో విజయవాడ సరికి అయితే ఇలా ఉంటాయి, అండ్ తెనాలి సరికి అయితే అలా ఉంటాయి. నేనైతే ఇప్పుడే మీకు చూపిస్తాను. వచ్చేసాం. ఇదిగోండి, ఇది తెనాలి సరికి. అట్ట చూడండి ఎంత మందంగా ఉందో, ఎంత క్వాలిటీగా ఉందో, ఎంత మందంగా, ఐ మీన్ అట్ట ఇట్టన్నా కానీ నువ్వు ఎంతైనా చించుకో, అసలు ఇది చినగదు. అదేంటో కానీ మరి. ఇది చూడండి ఎట్టుందో, పలచగా ఉంది అండ్ ఏమో ఊడిపోతుంది. దీనికంటే ఇది చూడండి సేమ్ మళ్ళీ ఒకలానే ఉండే. ఏమైనా తేడా ఉందా? క్వాలిటీ పరంగా ది బెస్ట్ తెనాలి. చెప్పకూడదు అనుకుంటే చెప్పేసేస్తారు కదా తెనాలి. అండ్ ఇదేంటంటే వాళ్ళు కూడా కానివ్వాలి కదా. సో అలాగనమాట. ఇదైతే నాకు ఇలా వచ్చేసింది. సో నేను ఈసారి అంటే తప్పదని చెప్పేసి తీసుకున్నాను. స్టార్టింగ్లో ఇప్పుడు 7 years బ్యాక్ కదా, 1 year కావాలా విజయవాడ సరికి వేయించుకున్నాను. అండ్ ఆ ముక్కలు ఏం చేసుకోవాలో తెలీదు. ఆ ముక్కలు ఏంది లాస్ మనకి. ఆయన ఏమన్నారంటే, మేము అడిగితే మాకే తిరిగి పంపించండి, మీకు అట్లా చేసి పంపిస్తామని. పంపించినందుకు నాకు ట్రావెల్ ఖర్చెస్ అవుతాయి వాళ్ళకి, అవసరం అవన్నీ. సో నేను అందుకని విజయవాడ సరికి అయితే ఆపేసాను. ఎవరైనా చేయదలుచుకున్న వాళ్ళు, ఇట్టగా ఉన్నవాళ్ళు మాకు వితౌట్ ఈ ముక్కలు లేకుండా ఇవ్వండి అని చెప్పేసి అడగండి ఒకసారి. వాటికి కూడా ఉంటాయి. అండ్ ఇంకొంతమంది ఏంటంటే ఇప్పుడు అట్లా వస్తున్నాయి, మేము పేపర్ అంటించుకోవాలి, అదొక డబుల్ ఖర్చు అంటున్నారు. అంటించుకుంటే మంచిది. మీకే ఇప్పుడు రూపాయి ఇవ్వాలి, బయట వాళ్ళకి ఇవ్వాలి అనుకునే వాళ్ళు ఏంటంటే మీరే పేపర్ వేరే వాళ్ళ చేత అంటించుకోండి. పేపర్కి అట్లు వచ్చినాయి, నాకు ఆ పేపర్ ఉంది, ఆ పేపర్ అని ఇన్ని అట్లు ఇస్తున్నావు, ఇన్ని పేపర్లు ఇస్తున్నావు అని మీరు కాటా వేసుకోవడమో, కాండింగ్ చేసుకొని ఇవ్వడమో చేసుకోండి. అయితే మీరు పేపర్ అంటించుకొని వాళ్ళ దగ్గర నుంచి సరుకు తెప్పించుకొని మీరే ఈ బాక్సులు చేసేసుకోండి, ఈజీగా ఉంటుంది. నన్ను అడిగితే ఏంటంటే ఇన్ని డబ్బులు లాస్ అవసరమా? ఒక రోజల్లా మీరు పేపర్ అంటించుకోండి, ఒక రోజల్లా ఈ టాప్స్ తుంచేసేసుకోండి. తుంచేసుకున్న రోజే పేపర్లు కూడా అంటించుకొని నెక్స్ట్ రోజు రెస్ట్ తీసుకున్న తర్వాత ఆ రోజు మొదలు పెట్టండి. టాప్స్ అన్ని ఇట్లా మడత పెట్టేసి మొదలు పెట్టండి, స్టార్ట్ చేయడం. సో
సో ఇంకొకరికి మనీ ఇవ్వటం అంటే ఇప్పుడు నేను ఎప్పుడు కూడా పనాలను పెట్టుకోవాలి, ఒకసారిగా వాళ్ళు పెట్టాను. మనకు వచ్చే డబ్బుల్లో మనకు వచ్చే ఇన్వెస్ట్ కాక వాళ్ళకి ఇవ్వడమే సరిపోయింది. అవసరం అంటారా? సో మీరు చేసుకోవడమే బెస్ట్ అనమాట. ఒకరోజు లేట్ అయినా పర్లా, ఎందుకంటే సరుకు వాళ్ళు ఇప్పుడు మీకు ఫోన్లు చేసి ఇప్పుడే మాకు కావాలని చెప్పరు కదా. ఒకవేళ చెప్పారనుకోండి, మీరు ముందుగా సరుకు తయారు చేసి పెట్టేసేసుకోండి, ఖాళీగా ఉన్నప్పుడల్లా చేసి పెట్టేసుకోండి, వాళ్ళు అడిగినప్పుడు ఇచ్చేద్దరు. కానీ ఏమైంది? అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే, ఎవరు సరుకు తీసుకోవట్లేదు అని అంటున్నారు. మీరు స్టార్టింగ్ చేయగానే ఎవరు తీసుకుంటారు చెప్పండి సరుకు? నాకు కాల్ వచ్చింది మొన్న, సరుకు తీసుకోవట్లేదు మేడం అని చెప్పేసి అన్నారు. తెలిసిన స్వీట్ షాప్స్ ఒకటి ఉండాలి. ఒకవేళ ఫ్రెండ్స్ ద్వారా కానీ రిలేటివ్స్ ద్వారా కానీ, ఇప్పుడు మనం పలానా స్వీట్ షాప్కి వెళ్తాము, ఎప్పుడు ఒకే షాప్కి వెళ్తామని రూల్ లేదు, ఎప్పుడు వేరే షాప్కి వెళ్తామని రూల్ లేదు కదా. ఒక షాప్కి వెళ్ళామనుకోండి, వాళ్ళతో 2-3 సార్లు మాట్లాడితే వాళ్ళతో ఇదైపోతాం కదా, కనెక్ట్ అయిపోతాం కదా. అలాగే వాళ్ళని అడగండి, కాస్త మాట్లాడతాం, నేర్చుకుని అడగండి వాళ్ళని, మేము ఇట్లా చేస్తున్నాం, మేము ఇట్లా ఇస్తాము, ఇప్పుడు రూపాయికి 2 రూపాయలు తగ్గించి ఇస్తాము, 2-3 సార్లు అలా తీసుకొని సరుకు బాగుంటే కనుక మీరే ఇవ్వండి అని చెప్పేసి అడగండి. ఇక అది కూడా నేనే చెప్పాలా అనేసి ఇదన్నమాట. సో అలా చేస్తే వాళ్ళే తీసుకుంటారు, ఇస్తారు. అండ్ నెక్స్ట్ ఖాతా కూడా, ఇప్పుడు మన సరుకు బాగుంటే మీరు వెళ్ళి అడగవసరం, వాళ్ళే క్యాకేసి ఇస్తారు. రూపాయి తక్కువకి ఇచ్చారనుకోండి, వాళ్ళే మీ దగ్గరికి వస్తారు. అండ్ నెక్స్ట్ టైం కూడా మీరు అలానే చేయొచ్చు. అలా చేయండి. సరుకు ఇవ్వట్లేదు, సరుకు వెళ్ళట్లేదు అంటే స్టార్టింగ్ ఎవరికి వెళ్ళవండి. సరుకు వెళ్ళాలంటే కొంచెం టైం పడుతుంది. మీరు ఆలోచించి దిగండి. ఎందుకంటే చాలామంది ఇదే అంటున్నారు, మోసపోతున్నారు, మా దగ్గర ఎవరు తీసుకోవట్లేదు అని చెప్పేసి. సరుకు మీరు ఫస్ట్ తీసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి. నెక్స్ట్ మీ ఇంట్లో వాళ్ళ అభిప్రాయం తెలుసుకోండి. ఇప్పుడు చెప్పాను కదా ఈ అమ్మాయిదని, సో అలాగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు చేయగలుగుతారా లేదా అన్న నమ్మకంతోనే చేయండి. రూపాయి 2 రూపాయలు కాదు, 10,000 అయినా డబ్బులే, 5,000 అయినా డబ్బులే, 25,000 అయినా డబ్బులే కదా. డబ్బులు ఊరికే రావు కదా, మన అంటారు కదా అలాగా. సో మీరు చేసేటప్పుడు దిగండి, ఆలోచించుకొని, 1కి 10 సార్లు ఆలోచించుకొని నేను చేయగలుగుతాను అనేటట్టయితే దిగండి. ఇప్పుడు ఈ పర్సన్ ఉన్నారు, నేను చేస్తాను అని చెప్పి చేసి ఒక 10,000 లోపు అమ్మేసిందంట. కానీ ఇంట్లో వాళ్ళ హబ్బీ వచ్చేసి ఊరుకోవట్లేదంట. ఏంటి చెత్త అనే మాట దాకా వచ్చిందంట. చెత్త కాదు నన్ను అడిగితే. సో వాళ్ళ అభిప్రాయం వాళ్ళది. సో చేసుకునే వాళ్ళకి చాలా ఇన్కమ్ అయితే వస్తుంది. మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తే మనకు అంత ఇన్కమ్ అనేది అయితే డబల్ వస్తుంది. సో మీరు చేసే ముందు ఆలోచించి దిగండి. దాని గురించి నేనైతే ఏం చెప్పలేను. తొందరపడి మేము చేస్తాము, మాకు సరుకు కావాలి అన్న ఇదైతే హోప్స్ అయితే పెట్టుకోకండి. ఎందుకంటే మీ ఇష్టం. నేనైతే ఇప్పుడు సరుకు చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇవి వచ్చేసి టాప్స్. ఇవి వచ్చేసి వాళ్ళు మా పాప షూస్ వేసుకెళ్ళాలి. ఇవి కూడా వస్తాయి. ఇవి వచ్చేసి 1/4 kg టాప్స్. ఈ 1000, అవి ఒక 500, ఇందులో 500 ఉన్నాయి. ఇవి వచ్చేసి పేపర్. ఇదిగోండి, ఇవి కూడా పేపరే. ఇవి 6 kgలు కంటియచ్చు, 1/4 kgలు కంటియచ్చు అన్నమాట. అవి వచ్చేసి కేజీల పేపరు. ఇవి వచ్చేసి ఈ పేపరే, మామూలుది చుట్టుడు పేపర్ అంటారు. ఇక ఇవి వచ్చేసి 1 2 3 4 ఈ 4 వచ్చేసి ఇవి 6 kgలు ఉన్నాయి. ఈ కేజీలు అవి ఉంటాయి. ఇట టాప్స్ ఉన్నాయి, బాక్సులు ఉన్నాయి. ఇవి వచ్చేసి ఇంకో 2 కట్టలు అన్నమాట. సరికి అనేది ఒకే కట్టలో కట్టుకుండి ఇలా కడతారు. మార్నింగ్ అయితే ఈ 7 కట్టలు అయితే వచ్చినాయి నాకు. ఇక ఇవన్నీ నాకు 2 months వచ్చేస్తాయి. 1 monthకి పంపించేస్తే ఇంకో మంత్ చేసి పంపిస్తే, అందుకే నేను 1 year సరికే నేనైతే అందుకే 1 year సరికే తెప్పించేసుకున్నాను. ఇక ఇవైతే నేను లోపల చదువుకోవాలి. ఇక మీకైతే డిఫరెన్సెస్ చూపిద్దామని అయితే, ఈ డిఫరెన్సెస్ చూపిద్దాము, ఎవరు కూడా ఇట్లా మోసపోకండి అని చెప్పేసి. మోసం అంటే ఏం లేదు, కాకపోతే రూపాయి ఎక్కువ రూపాయి తక్కువ అన్నమాట, అంత మించి ఏం లేదు. సరికైతే క్వాలిటీ బాగుంటుంది, చూసి జాగ్రత్తగా చేసుకునే వాళ్ళు తొందరపడి అయితే ఎవరు దిగకండి. అంటే ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే, అండ్ విజయవాడ అడ్రస్, తెనాలి అడ్రస్ అన్నీ ఉన్నాయి. నేనైతే అవి కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ గోపి గారి నెంబర్ కూడా పెడతాను. ఏమైనా డౌట్స్ ఉంటే గోపి గారికి కాల్ చేయండి. ఎవరికైనా సరుకు కావాలంటే చెప్పండి, నేను పంపిస్తాను. నేను మళ్ళీ వేయించుకుంటాను, నో ప్రాబ్లం. అండ్ 5,000కి నేను ఇవ్వను సరుకు. 10,000కి 15,000కి మించి ఇస్తాను. 5,000 అంటే నాకేం రావు, మీకు అసలు ఏమి రావు చేసుకోవడానికి కూడా. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. బాయ్. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్.